గుడ్ ఈవినింగ్, చెప్పండి వెంకరెడ్డి గారు. ఈ రోజు మార్నింగ్ ఎపిసోడ్ మొత్తం చూశారు. నాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ అధికారుల మీద నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదు. లగచర్ల ఎపిసోడ్ లో లేనిది సృష్టించి ఒకటి క్రియేట్ చేశారు. అండ్ ఇంకో ట్రాప్ కూడా నడుస్తోంది. నన్ను ఇటు విచారణకు పిలిపించి నా ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేసేటువంటి లైన్ లో అట్లా ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్కి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఎపిసోడ్ ని ఎట్లా చూస్తున్నారు మీరు? కేటీఆర్ వర్షన్ లో ఎంతవరకు వాస్తవం ఉందని భావిస్తున్నారు? ఇందాక సర్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా అంటే వెళ్లాల్సిన దారి ఈజ్ గోయింగ్, బట్ నాట్ ఇన్ ద ప్రాపర్ వే. కోర్టు ఒకటి మధ్యలో ఉంది కదా, సో కోర్టుకి ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు? ఒక పొలిటికల్ మైలేజ్ కోసం ఏమైనా ప్రయత్నం జరుగుతుంది అన్నది ఇక్కడ ఇంకొక పాయింట్. ఇప్పుడు ఒక్కటే శ్రీకాంత్ గారు, వాస్తవానికి ఈ ఇష్యూ మీరు అన్నట్టుగా గత 3 మాసాల నుంచి చర్చలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి కేసులు, మీరు కాళేశ్వరం అనండి, లేకపోతే లగచర్ల అనండి, లేకపోతే విద్యుత్ శక్తికి సంబంధించినండి, లేకపోతే నైమ్ కేసులు కానివ్వండి, ఇవన్నీ ఉన్న కేసులు, నేను కాదంటలేను. ఇప్పుడు ఒక కేసులో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి విషయం లోపల ఒక కేసు కొన్ని ప్రాథమిక దర్యాప్తు సంబంధించినటువంటి అంశములు దొరికిన తర్వాతనే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కేసును ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం. సరే, చాలా డీవియేషన్స్ జరిగినాయి. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెరా యాక్ట్ ను తుంగలో దొక్కినారు. కేబినెట్ నిర్ణయాలు లేవు. హెచ్ఎండిఏకు ఆయన బాధ్యత గల మంత్రి అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి తీర్మానం కానీ జరగకుండానే ఎలక్షన్ కోడ్ లో ఏం తొందర వచ్చిందని చెప్పి ఇవ్వడంలో చాలా అనుమానాలు వచ్చిన మాట వాస్తవం. దీంట్లో ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటిది కేబినెట్ మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ మీద బాధ్యత ఉంటుంది. విద్యాధికుడు, అన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఇతను ఈ రకంగా వ్యతిరేకంగా ఎనిక్కిపోతున్నాడో ప్రజల్లో వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఏదో జరిగిపోయింది అనేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేను లాయర్ని తీసుకొని పోతాను, లాయర్లు అని అంటున్నారు, ఒకరా ఇద్దరా అనేటువంటిది. సర్వేశ్వర రెడ్డి చెప్పినట్టుగా కోర్టు ఆర్డర్ ఉంటే మాత్రమే లాయర్లు. ఇప్పుడు ప్రతి నేరస్తుడు ఆరోపణలు ఎదుర్కొంటే ప్రతి నేరస్తుడి మీద నేరస్తులను ఆరోపణలు ఎదుర్కొంటే వ్యక్తి మీద అక్యూజ్డ్ తను మొదటి రోజునే అంత భయపడితే ఎట్లండి? ఆయనకి తెలియదా 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు కదా. నిన్న ఏం చేస్తారు? ఇప్పుడు నేను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆర్డర్ ఉంది. ఒకవేళ కేటీఆర్ భయపడుతుండు అన్న పదాన్ని మీరు వాడుతున్నప్పుడు కోర్టు కూడా కొంత అంటే అరెస్ట్ చేయొద్దు, సో విచారణకు వస్తారు, బట్ ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయొద్దు అనేది కోర్టు చెప్పినట్టు కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. దీంట్లో ఆధారాలు ఏమున్నాయి, అభివృద్ధి చేస్తే తప్పేంటి అని ప్రభుత్వానికి కొంత కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కేటీఆర్ గానీ బీఆర్ఎస్ పార్టీ గానీ ఇది మా నైతిక విజయం, మొదటి విజయమే అని చెప్పడం జరిగింది. సో తప్పు లేదని ప్రూవ్ చేయడానికి కోర్టులు ఉన్నాయి, కోర్టులు న్యాయం అవి డిసైడ్ చేస్తాయి కదా అన్నది కేటీఆర్ వర్షన్. ఉండని కోర్టులో మీరు పోలీస్ ఎంక్వైరీకి వాళ్ళు ఏదైనా ఛార్జ్ షీట్ చేయాలనుకున్నప్పుడు ఒక ఛార్జ్ షీట్ వేస్తారు, మీకు అవకాశాలు ఉన్నాయి, మీ లాయర్లు ఉంటారు, మీకు ఏ లాయర్ ఢిల్లీకి వెళ్ళి తెచ్చి మీరు లాయర్లను పెట్టుకుంటున్నారు, డబ్బు ఉన్నది కాబట్టి దాంట్లో ఎవరేం కాదనడం లేదు. కాకపోతే ఏంటంటే మొదటి రోజునే వెనక్కిపోతే ఎట్లనండి? మామూలు వ్యక్తులను తీసుకెళ్లి ఎంక్వైరీ చేసేటటువంటి పరిస్థితి లోపల మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే, మీరు భయపడుతున్నారు అనేటువంటిది ప్రజలకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఏదో జరిగిపోయింది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. ధైర్యంగా పోవాలి కదా, ఏం లేకపోతే ధైర్యంగా పోవాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని అంటలేరు కదా, ప్రతిసారి పోతానే అంటున్నారు, బట్ పోయేటప్పుడు డ్రామా, ఇదో డ్రామా. మరి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏమైనా డ్రామా అండర్స్టాండింగ్ ఉందో నాకు తెలియదు. ఎందుకంటే ఏ కేసులో కూడా ఇంతవరకు లగచర్ల కేసులో ఆయన పాత్ర ఉందన్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదండి? మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. నేను అంటున్నది ఏంటంటే, ఆరోపణలు వస్తున్నాయి తప్ప దాని మీద ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు. వీళ్ళు అంటే డైలీ ఒక షో నడుస్తుంది, డ్రామా. ప్రజల యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్యారంటీలు అయితే చేసిందో, ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని పక్కదో పట్టించడానికి రోజు మన టీవీల్లోనూ పేపర్లోనూ చదువుకోవడానికి ఒక ఎపిసోడ్ అంటే సీరియల్స్, డైలీ సీరియల్స్ ఉంటాయి కదా, అట్లా నడుస్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ కేటీఆర్ మీద ఉన్న ఆరోపణలను నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉన్నది. లాయర్లను కోర్టు ఆర్డర్ ఇస్తే లాయర్లను తీసుకొని పోవాలండి. కవిత వాళ్ళు వెళ్ళినారు కదా, ఒక సందర్భంలో లాయర్లను తీసుకెళ్ళారు, ఇంకో సందర్భంలో రికార్డు మొత్తం కోర్టు వాళ్ళు చెప్తే అట్లా జరగాల. అట్లా చేయకుండానే వెనక్కి వస్తే మీరు అంత దూరం వెళ్ళేస్తే మళ్ళీ రేపు ఇంకో ఎంక్వైరీ ఉంది, ఈడీ ఉంది, మళ్ళీ 9వ తారీఖు రమ్మని చెప్తున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ అంటున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ 41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నది టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్రీన్ కో కంపెనీ నుంచి అంటున్నారు. అన్ని పార్టీలకు ఇచ్చిన మాట వాస్తవం. ఆయన చెప్పినట్టుగా పార్లమెంట్ ఆమోదంతో జరుగుతున్నటువంటిది. అనుమానం ఎక్కడొస్తుందంటే దీనికి దానికి లింక్ చేసి చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇవాళ ఆ కేసును న్యాయపరంగా అంటే బాధ్యతలను అనేక రకాలుగా నిర్వర్తించినటువంటి ఒక కేబినెట్ మంత్రి, ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కోర్టు ఎంక్వైరీకి కానీ లేకపోతే పోలీస్ ఎంక్వైరీ కానీ వెనక్కి పోకుండానే వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఏం చేయలేదు, తప్పులు చేయలేదు, ఆరోపణలు ప్రభుత్వం
రాజకీయ ఉద్దేశంలో చేయబడింది అనేటువంటి దానికి నిరూపించుకునే అవకాశం ఉంది కదా. ఎందుకు ఎన్నిక పోవాలి? రోజులు గడిస్తే కోర్టుకి ఎందుకు పెడుతున్నారు? Right. మీకు నీట్గా ఉంటే ఎందుకంటే పోవాలి కదా. అది మేము అంటున్నటువంటిది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు యూ. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్.